భార్యాభర్తలకు వివాహమైన వెంటనే ఎదురు చూసే చూపేంటో తెలుసా? ఏంటి? వీళ్ళకి ఎక్కువ గర్భం ఫలిస్తుందా అనేటటువంటి ఎదురు చూపు సాధారణంగా మనుషులకు. అయితే మహిమ కలిగినటువంటి దేవుడు మనకు ఒక వరమునిచ్చాడు. ఈ వరము ఎవరు అనంటే ఆ వరము పేరు అతి శ్రేష్టమైనటువంటిది. అది మత్తయి సువార్తలో కనిపిస్తుంది చూడండి. ఆ వరము ఎవరి వరము అంటే మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చదువుతారా? ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక అది ఏ వరము అని అంటే యేసు అనే వరం. ఈ వరము ఎంత శ్రేష్టమైనదంటే తన ప్రజలను వారి పాపముల నుంచి విడిపించేటటువంటి వరం. ఈరోజు కొన్నెలక్ష్మి గారు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా దేని కొరకంటే తన కుటుంబ సభ్యులు, తన బంధువులు, తన చుట్టాలు తనతో పాటు సంతోషించాలని, తనకు తెలిసినటువంటి వారందరూ సంతోషించాలని ఈ యొక్క ఏర్పాటు చేయబడ్డారు. యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే తన ప్రజలను వారి పాపముల నుంచి విడిపించువాడు గనక ఆయనకి ఏమని పేరు పెట్టబడింది? యేసు అని పేరు. మీరు తెలుసుకోవాల్సినటువంటి సంగతి ఏంటంటే యేసు అనే మాటకు అర్థం ఏంటి? ఎవరి రక్షకుడు? ఎవరిని విడిపిస్తాడు ఈ రక్షకుడు? మన భారతదేశంలో మనకున్నటువంటి వారు రక్షక భటులు ఉన్నారు, పోలీసులు. వాళ్ళు మనకున్నటువంటి ఈ యొక్క లా అండ్ యావరేజ్ మొత్తం కూడా లా ఆర్డర్ ఉంటది కదా, అదంతా కూడా ఆధీనంలో ఉంచుకుంటారు. మరొక రక్షక భటులు ఉన్నారు, బార్డర్ లో వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. వాళ్ళ యొక్క భద్రత చేత మనం సంతోషంగా జీవించగలుగుతా ఉన్నాం. అయితే ఈ యొక్క రక్షకుడు ఎవరు అనంటే మన పాపముల నుంచి విడిపించే రక్షకుడు. ఈయన ఎవరు అనంటే మన పాపముల నుంచి విడిపించే రక్షకుడు. ఎందుకంటే మానవులమైనటువంటి మనం అందరం కూడా ఏ భేదము లేదు. ధనవంతుడని దరిద్రుడని, పేదోడని గొప్పోడని, అందమున్నోళ్ళని అందము లేదన్నోళ్ళని, ముసలోళ్ళని పెద్దోళ్ళని చిన్నోళ్ళని తేడలేదు. అందరూ పాపము చేసి దేవుడని కోల్పోయి వారి వారి సామర్థ్యము కొలది, వారి వారి శక్తి కొలది అందరూ పాపం అనేటటువంటి ఊబిలో చిక్కుకొని ఉన్నారు. ఈ పాపము నుంచి విడిపించడానికి ఏ విధమైనటువంటి ప్రయత్నం కూడా మనిషిని పాపము నుంచి విడిపించలేదు. ఒకే ఒక్కరు విడిపించగలరు. ఎవరు ఆయన అంటే పాపము లేనటువంటి వాడు, వరముగా మన కొరకు అనుగ్రహించబడిన వారు, ఆయన రక్షకుడైనటువంటి వారు, ఆయన యేసు అనేటువంటి వారు. ఈ యేసు ఎవరు అనంటే మనల్ని విమోచించేటటువంటి వరం. ఎవరి వరము? మనల్ని విమోచించే వరం. ఇంకొక మాట చూడండి, లూకా సువార్తలో ఒక మంచి మాట ఉంటుంది. మళ్ళీ వస్తాము. లూకా సువార్త ఇక్కడ ఎంత మంచి ఒక విధానంలో ప్రభుని ఆరాధిస్తున్నారు. ఈ శ్రేష్టమైనటువంటి ఆరాధన చూడండి. 2వ అధ్యాయము 28 నుంచి చదువుతారా, 27 నుంచి కలిసి చదువుతారా? అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున తల్లిదండ్రులు శిశువైనటువంటి యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచూ ఇట్లంటూ ఉన్నాడు, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగాను సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నేను కనులారా చూసి. ఇక్కడ ఒక భక్తుడైనటువంటి వారు యేసుక్రీస్తు ప్రభు యొక్క జననమును చూసి ఆయనను చేతిలో ఇలా ఎత్తుకొని దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాడు. ఏమని స్తుతిస్తున్నాడంటే, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అంటే ఈయన దేనికోసం ఎదురు చూస్తున్నాడో తెలుసా? ముసలోడైపోయాడు, చచ్చిపోవడానికి రెడీ అయిపోతూ ఉన్నాడు. సుమియోన్ అనేటటువంటి ప్రవక్త
ఈయన ఏమంటున్నాడంటే, నాదా, నా జీవితం ధన్యమైంది, నేను ఒక రక్షకుణ్ణి చూశాను, నీ దాసునైనటువంటి నన్ను నువ్వు సమాధానంతో పోలిస్తా ఉన్నావు. ఈయన ఏం తీసుకొచ్చాడంటే వారికి సమాధానం తీసుకొచ్చాడు. ఎవరికి? అక్కడ ఉన్నటువంటి ప్రజలకు. ఈ యొక్క దినాలలో మనకందరికి కూడా ఏం తీసుకొచ్చాడంటే దేవుడు సమాధానం తీసుకొచ్చినాడు. ఈ వరము మనకిచ్చినటువంటిది. ఇప్పుడు ఏదైనా వరం ఉందనుకోండి, వరం అంటే ఏంటి? గిఫ్ట్. ఒకరొకరు వారి స్థాయికి తగినటువంటి గిఫ్ట్ ఇస్తారు. కొంతమందికి బంగారం గిఫ్ట్ ఇస్తారు, కొంతమందికి బట్టలు గిఫ్ట్ ఇస్తారు, కొంతమందికి శ్రేష్టమైనటువంటి వస్తువులు గిఫ్ట్ ఇస్తారు. అయితే మన దేవుడు మనకిచ్చిన గిఫ్ట్ ఎవరు అని అంటే, కన్యక గర్భమందు యేసు ప్రభువును మనకు గిఫ్ట్ గా ఇచ్చారు, బహుమానముగా ఇచ్చారు, వరముగా ఇచ్చారు. ఈ వరం ఏం చేస్తా ఉన్నాడంటే మనకు మొట్టమొదట సమాధానం ఇచ్చేటటువంటి వాడిగా ఉన్నాడు. రెండోది ఎలా ఉన్నాడు తెలుసా? అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగా. ఎవరికి? అన్యజనులైనటువంటి వారు అంధకారంలో ఉన్నారు, చీకట్లో ఉన్నారు, దేవుణ్ణి ఎరగనటువంటి వారైనటువంటి వారికి ఈయన ఏమిస్తున్నాడనంటే వెలుగైపోయి ఉన్నాడు. అందుకే బైబిల్లో ఏం రాయబడిందంటే, యేసు లోకానికి వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు నీ ఇంటిలోకి వస్తే నీ ఇంట్లో ఉన్న చీకటి పోతుంది. నీ ఇంటిలో ఉన్నటువంటి అసమాధానకరమైనటువంటి పాపంతో కూడినటువంటి అశాంతికరమైనటువంటి అన్ని కూడా వెళ్ళిపోతాయి. ఈ వెలుగు ఎట్లాంటిది అంటే సమాధానం ఇచ్చేది, వెలుగును తీసుకొచ్చేది. నెక్స్ట్ ఏంటంటే నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమను తీసుకొచ్చేది. చూడండి ఎన్ని తీసుకొస్తుంది తెలుసా? మొట్టమొదట పాప విమోచన, సమాధానము, వెలుగు, మహిమ. ఎవరు? ఈ వరమును మీరు అంగీకరించుట ద్వారా మీకు అందరికీ కూడా వరం ఇస్తున్నాడు దేవుడు. ఈ యొక్క క్రిస్మస్ సందర్భంలో మీ ఇంటిలో కూడా ఒక వరం వచ్చింది. ఈ వరమును మీరు అంగీకరిస్తే మీకు జరిగేటటువంటి గొప్ప సంగతి ఏంటంటే పాప క్షమాపణ వస్తుంది, సమాధానం వస్తుంది, తర్వాత మహిమ వస్తుంది, వెలుగు వస్తుంది. ఇంత శ్రేష్టమైనటువంటి వరమును మనం ఎందుకు నిర్లక్ష్యం చేయాలా? అంగీకరించండి. ఈ వరము చాలా ప్రాముఖ్యమైనది. రెండవ అధ్యాయం చూడండి, అదే మత్తయి సువార్త 1వ అధ్యాయము 23వ వచనం, 21, 22, 23 కలిసి చదవండి. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక యేసు అని పేరు. ఇప్పుడు ఈ వరం అర్థమైంది, యేసు అనేటటువంటి రక్షణ అనే వరం. నెక్స్ట్ చూడండి, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఇదిగోండి మాట మీరు జాగ్రత్తగా చదవండి. కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఎప్పుడన్నా మీరు దీన్ని నిదానించి చదివి చూసారా? శ్రద్ధగా ఆలోచన చేశారా? కన్యక ఏంటి? గర్భవతి అవ్వడం ఏంటి? కుమారుణ్ణి కనడం ఏంటి? కన్యక ఎప్పుడైనా గర్భవతి అవ్వగలుగుతుందా? కుమారునికి జన్మనించగలుగుతుందా? దేవుని బిడ్డలారా, ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక ఏర్పాటు. ఈ ప్రపంచములో సృష్టి ఆరంభము నుంచి సృష్టి ముగింపు వరకు ఎక్కడ కూడా కనివిని ఎరగనటువంటి గొప్ప సంగతి ఏంటి అని అంటే, కన్యక అయినటువంటి మరియా గర్భవతి అయి శ్రేష్టమైనటువంటి కుమారునికి జన్మనిస్తా ఉంది. ఎందుకు అని అంటే ఈ యొక్క కన్యక లేఖనాల ప్రకారంగా ఈ యేసు ప్రభు పుట్టక ముందు ఈ లోకంలో చాలా మంది మీరు ఎరుగుదురు దేవుళ్ళు అనేటటువంటి వారు. కానీ ఈ యేసుక్రీస్తు ప్రభుకున్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఆయన పుట్టక ముందు ఒక 5000 సంవత్సరాల నుంచి ఆయన గురించి ఏముందో తెలుసా? వాగ్దానం ఉంది. ఏం వాగ్దానం ఉంది మనకు? అనుకోండి, ఉదాహరణకి మా నాన్నగారు ఒక ధనవంతుడు అనుకోండి. ఆయన ఒక వీలునామా రాసి, బాబు ఆముదాల వలసలో ఒక ఫ్యాక్టరీ నీ పేరు మీద రాసింది. చాలా సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత, నేను కూడా ముసలోని అయిన తర్వాత నా పిల్లలు వచ్చిండ్రు అనుకోండి, వాళ్ళైనా వెళ్ళి దాన్ని ఆక్రమించుకుంటారు. అలాగే యేసు ప్రభుకు ఒక వాగ్దానం ఉంది. 5000 సంవత్సరాల నుంచి చెప్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే ఆయన స్త్రీ గర్భంలో పుట్టబోతున్నాడు. అంటే ఏంటో తెలుసా? పురుష ప్రమేయం లేకుండా పుట్టబోతున్నాడు. ఆయన బెత్లహేములో పుట్టబోతున్నాడు. ఈ ప్రపంచంలో నడిబొడ్డులా పుట్టబోతున్నాడు. ఆయన అమెరికా దేవుడు కాదు, ఇంగ్లాండ్ దేవుడు కాదు, మన ఇంకేదో కెనడా దేశం దేవుడు కాదు. ఆయన మన ఆసియా ఖండములో ఈ ప్రపంచానికి నడిబొడ్డుగా ఉన్నటువంటి దేశం, ఆసియా ఖండంలో ఉన్న దేశం
అది ఇశ్రాయేలు దేశము బెత్లెహేములో ఆయన జన్మించాడు. ఎలా జన్మించాడు అని అంటే పాపము లేకుండా జన్మించాడు. ఆయన రాకకు గల కారణం ఏంటంటే పాపాన్ని తీసివేయడానికి వచ్చాడు. కాబట్టి పాపము లేకుండా ఈ లోకానికి వస్తేనే పాపమును తీసివేయడానికి సమర్థుడైనటువంటి దేవుడు అవుతాడు. అంత మాత్రమే కాదు, ఈయన ఎవరు అనంటే ఇమ్మానుయేలు అని పిలువబడతా ఉన్నాడు. ఈ వరం ఎవరు అనంటే ఇమ్మానుయేలు. ఇమ్మానుయేల్ అంటే చాలా మంది పేర్లు పెడతారు కదా, ఇమ్మానుయేల్ అని పేరు పెడతాడు. ఈ పేరు పెట్టే పేరు కాదు, ఈ పేరు అనుభవించే పేరు. ఇమ్మానుయేల్ అంటే అర్థం ఏంటో తెలుసా? చదవండి, కింద ఉంది 23వ వచనం. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. ఎవరైనా తోడుగా ఉండే దేవుడు. ఒకవేళ మనలను పరిస్థితులు అనుకూలంగా లేకపోతే తల్లిదండ్రులైనా విడిచిపెట్టొచ్చు, భార్య భర్తలు విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు, పిల్లలు కొద్దిమంది ఈ రోజులలో మనం చూస్తూ ఉన్నాం. చాలా వరకు పిల్లలు పెద్దగా అవ్వగానే ముసలైనటువంటి తల్లిదండ్రులను తీసుకెళ్లిపోయి అనాథ శరణాలయాల్లో తోసేసే పిల్లలు లేరా? చాలా మంది ఉన్నారు. అలాంటి ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. కానీ మనకు తోడుగా ఉండే ఈ దేవుడు మనలను విడువడు, ఎడబాయడు, అంతం వరకు కాపాడే దేవుడు. అందుకే ఏమంటున్నాడంటే ఇమ్మానుయేలుగా అయినటువంటిది వరం. మొట్టమొదటి వరం ఏంటంటే ఆయన రక్షకుడనే వరము. దాని ద్వారా వచ్చినటువంటి అడ్వాంటేజ్లు 4 సంగతులు ఏంటంటే ఆయన విమోచకుడుగా ఉన్నాడు, ఆయన సమాధానం ఇచ్చేవాడిగా ఉన్నాడు, ఆయన వెలుగుగా ఉన్నాడు, ఆయన మహిమగా ఉన్నాడు. తర్వాత ఆయన ఇమ్మానుయేలు అయినటువంటి దేవుడు నీకు సదాకాలం తోడుగా ఉండే దేవుడు అయి ఉన్నాడు. ఎంతవరకు తోడుగా ఉంటాడు అని అంటే, అయితే నువ్వు పోయేంత వరకు లేదా ఆయన వచ్చేంత వరకు మనకు తోడుగా ఉండేటటువంటి దేవుడు ఆయన. మనం ఎలాంటి కుటుంబంలో నుంచి వచ్చామో అవన్నీ ఆయనకు సందర్భం లేదు. ఒకటి ఆయనకు సంబంధం ఏందో తెలుసా? యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. మనం ఒక్కరొక్కరం ఒక్కొక్క ఊరు, ఒకరమొకరు ఒక్కొక్క జాతి, ఒకరమొకరం ఒక్కొక్క కులము, ఒకరమొకరం ఒక్కొక్క మతము, ఎన్ని అయినప్పటికీ కూడా మనం అందరము కూడా ఒక్క కుటుంబ సభ్యులమయ్యాం. ఒకే శరీరంలోనిది, ఒకే రొట్టె తీసుకుంటున్నాం, ఒకే ద్రాక్షరసం తాగుతూ ఉన్నాం, ఒకరి గురించి ఒకరం ఆలోచిస్తూ ఉన్నాం, ఒకరి యొక్క సుఖ దుఃఖాల్లో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ప్రార్థన చేసే వారిగా ఉన్నాం. చూడండి, చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుని బిడ్డలారా, మీరు ఎలాంటి కుల మతాలకు చెందినటువంటి వారైనా, ఎలాంటి ప్రాంతానికి చెందినటువంటి వారైనా ఒకే ఒక్క సంగతి ఆయన చూస్తాడు. మీరు ఆయనను అంగీకరిస్తే చాలు, మీరు రక్షింపబడతారు. మీరు అంగీకరిస్తే చాలు, మీకు ఆయన తండ్రి అవుతాడు, ఆయనకు మీరు పిల్లలు అవుతారు. ఒకే మాట అంగీకరించాలా. ఏమని అంగీకరించాలా? యేసు ప్రభువా, నువ్వు నా పాపం కొరకు కన్యక గర్భమందు జన్మించి భూమి మీద సాధారణమైన జీవితం జీవించి సిలువ మీద చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినవని నేను నమ్ముతున్నాను ప్రభువా అని నీ మాటలు ఒక్క మాట విశ్వసిస్తే చాలు, నువ్వు రక్షింపబడతావు, ఆయన కుమార్తెవైతావు, ఆయన కుమార్తెవైతావు, ఆయన రాజ్యానికి వారసురాలవుతావు, వారసురావు. ఈయన ఎవరు అని అంటే శ్రేష్టమైనటువంటి వరం. ఈ బహుమానమును మీరు తీసుకుంటారా? మీ ఇష్టం. తృణీకరిస్తారా? మీ ఇష్టం. నిన్నటి దినాన మేము కూడా కొద్దిమందికి కొన్ని ఇన్విటేషన్లు ఇవ్వడానికి వెళ్ళాం. అపార్ట్మెంట్లో 42 మంది ఉన్నారు సుమారుగా. మేమున్న అపార్ట్మెంట్లో అందరికి స్వార్థ చెప్పాలని ఇన్విటేషన్ తీసుకొని వెళ్ళాను. అందరు కూడా దాదాపు తీసుకున్నారు. ఒక ఆయన అన్నారు, ఇది మాకు వద్దండి, ఎందుకంటే అన్ని విషయాల్లో మీతో ఏకీభవిస్తాం, కానీ దీంట్లో మేము ఏకీభవించమండి అని. మీ ఇష్టమండి అని చెప్పారు. కానీ మేము ఇక్కడైతే మాత్రము స్వార్థ కూడిక పెడతాము, మీకు అందరికీ భోజనాలు పెడతాము, మీరు వస్తే మాకు సంతోషం, లేకపోయినా సంతోషమే. అయితే యేసుక్రీస్తు ప్రభు వరం కదా,
ఆ వరమును మీకు ఇస్తున్నాడు దేవుడు. ఎలా ఇస్తున్నాడు చదవండి. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనగా యేసుక్రీస్తు ప్రభువును మన కొరకు వరముగా అనుగ్రహించాడు, బహుమానముగా అనుగ్రహించాడు. దేవుడైతే అనుగ్రహించాడు, దేవుడైతే ఇచ్చాడు. మీరు అంగీకరిస్తారా లేదా అనేది మీ మీదనే దేవుడు విడిచిపెట్టాడు. ఎందుకంటే ఈ దేవుడు చాలా ప్రేమ కలిగిన దేవుడు, మర్యాద కలిగిన దేవుడు, గౌరవం కలిగిన దేవుడు. మీ యొక్క అనుమతి లేకుండా మీ హృదయంలోకి రాడాయి. మీరు అంగీకరించాలా, దేవా నువ్వు నా హృదయంలోకి రా అని అంటే ఆయన హృదయంలోకి వస్తాడు. ఒకవేళ నాకు వద్దు అనుకుంటే నీ హృదయంలోకి రాడు. ఎందుకంటే ఆయన హృదయం బయట ఉండి తడుతా ఉన్నాడు. ఏమని తడుతున్నాడు? ఎవరైతే తమ హృదయపు యొక్క తలుపులు తెరిచి నన్ను ఆహ్వానిస్తారో నేను వారి యొద్దకు వస్తాను, వారు నాతో ఉంటారు, నేను వారితో ఉంటాను, మనము కలిసి ఆహారం భుజిస్తాము అని అంటాడు. ఏముంది మన హృదయంలో? ఆలోచన చేయండి. మన హృదయంలో ఏముంటుందో తెలుసా? హృదయము ఘోరమైన వ్యాధి కలిగింది. మనం అందరం కూడా వాక్యం వినేటప్పుడు కానీ దేవుణ్ణి అంగీకరించేటప్పుడు కానీ చాలా మంచిగా కూర్చుంటాము. కానీ అవతలకి వెళ్ళిపోతే సనుగులుంటాయి, గునుగులుంటాయి, మాట్లాడుకుంటాము వ్యతిరేకంగా, కుటుంబ సభ్యులకు, ఇతరులకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకుంటాం. గల కారణం ఏంటో తెలుసా? హృదయము ఘోరమైన వ్యాధి. అందుకే బైబిల్లో ఏం రాయబడింది తెలుసా? పిల్లలు అలా చేద్దామా? హృదయం అందుకోసం ఏం రాయబడిందంటే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉంటాయి. ఏంటో తెలుసా? హృదయములో అనేకమైన పాపాలు ఉంటాయి. అవేవంటే జారత్వము, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. వీటన్నిటిని వర్ణించాలంటే తరము కాదు కానీ ఒకరిని చూస్తే ఓర్చుకోలేము. హృదయములో ఈర్ష్య, అసూయ, కపటము, ద్వేషము, కలహము ఇవన్నీ హృదయంలో నుంచి బయటకు వచ్చి ఏం చేస్తాయంటే మనిషిని అపవిత్రపరుస్తాయి. అలాంటి దేవుడు ఏమంటున్నాడంటే నీ హృదయంలో నాకు చోటు ఇచ్చినవనుకో ఇవన్నిటిని కడిగి తీసేస్తాను నీ హృదయంలో నుంచి. అప్పుడు నీ హృదయం ఏమవుతుందో తెలుసా? మంచి విషయాలతో నింపుతాడు. ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పినవన్నీ చెడ్డాయి. ఈ ప్లేస్ లో ఆయన మంచి నింపుతాడు. ఏమేమి నింపుతాడు తెలుసా? ప్రేమ, సాత్వికం, ఆశ నిగ్రహం, మంచితనం,